నిన్ను మారేస్తే ఎక్కింది కిక్క आसमां खान दिल का चोर खान 300 मंदी के है दक्किंदी किक्को मैं हूँ मेहमान नी किक्के में चिना ना सर पे ते चिना नी सर सब बच्चिना तल्लल्लो ऐसुंदी मेड़बोंबु क्लासुंदी चोरीलो मालुंदी स्ट्रक्चर्लो स्टफुंदी गुची से कोट्टेस्ते नन्नु जोसे చుట్టేస్తే ఎక్కేస్తాది డబల్ కిక్ 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 ICKT मार कुकुरू KICK दुम्बुरे पे किकुरोय KICKT मार कुकुरू KICK दुम्बुरे पे किकुरोय मस्त मार का दिल का चोर का 100 मंदी के दक्किंदी किक्कू నమస్కారం వెల్కమ్ టు శ్రీ మురళీ మోహన బెల్ రైస్ స్టార్ మహిళ 2600 ప్లస్ పవర్డ్ బై తెనాలి డబుల్ హార్స్ మినపగుళ్ళు. అమ్మో 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 హైదరాబాద్ పశ్చిమ గోదావరి కృష్ణా వరంగల్ ఇవాళ నాకన్నా హుషారైన పార్టిసిపెంట్లు వచ్చినట్టున్నారు. నేను వచ్చి రొటీన్ గా వేసేటువంటి 2 స్టెప్పులు వేసే ముందే మీరు బ్రెడ్ ఆమ్లెట్ వేసేసినట్టున్నారు. అమ్మా అమ్మా నన్నే డామినేట్ చేసేద్దామనే. ఎక్కడెక్కడి నుంచి వచ్చారు ఏమేం చేస్తుంటారో కనుక్కుందాం. అభినేత్రి మొన్న నీ టైటిల్ పెట్టి తమన్నాను పెట్టి తీశారు సినిమా, నన్ను మిస్ అయ్యారు అందుకని. నీకు చేయాలనుండిందా? ప్రభుదేవ కింద ఎవరైనా చేయకుండా ఉంటారా? అయితే ప్రభుదేవ డాన్స్ మూమెంట్ వచ్చా నీకు? ఏదో ట్రై చేయగల ఉంటే చూడు. ఇబ్బంది కదా చీరలు. చూడు నేను ఎలా కూర్చున్నాను, నువ్వు కూర్చొని ఒకసారి ట్రై చేయి. నీకు ఆ పాట కూడా వేస్తాం ఫీల్ కోసం. ఓకే పాట అందుకే ఏజ్ లో చేయాల్సిన ఏజ్ లోనే. అయినా మనిద్దరమే ఏంటి, వీళ్ళు కూడా చేస్తే బాగుంటుంది కదా. నవ్వడం కాదమ్మా, రండి మీరు కూడా చేయండి స్టెప్. రెడీ మేమే బెటర్ ఆవిడొక్కళ్ళు మిగిలారు. నువ్వు ఇదిగో ఇక్కడి నుంచి అలా స్ట్రైట్ గా వెళ్ళిపో. సిట్ డౌన్ రెడీ సాంగ్. హాట్ హాట్ ఊరిలో హాట్ హాట్ రోడ్డులో షార్ట్ స్కర్ట్ లో జెన్నిఫర్ డిషుమ్ డిషుమ్ సౌండ్ లేదు బ్లడ్ కూడా కానరాదు అందమెట్టి కుద్దినావే గుమ్ గుమ్ గుమ్. నా కర్మగాలి ఇవాళ ఇది నేను సజెస్ట్ చేశాను. ఇంటికి వెళ్ళిన తర్వాత నా పరిస్థితి ఏమిటో. అసలే మాది వెస్టర్న్ స్టైల్ బాత్రూమ్. అదే కంఫర్టబుల్. ఎవరైనా ఒకవైపు నుంచి లాగండి. ఓకే అమ్మా, కానీ నేను కూడా ఈ స్టెప్ వేయగలుగుతాను అనుకోలేదు తెలుసా. కానీ ఏమైనా చెప్పాలి మౌనిక, నేనే నీకన్నా బాగా చేశా. మౌనిక నువ్వు బాగా చేసావు. అంతా నీ పేరు వల్ల వచ్చింది ప్రాబ్లం. అభినేత్రి అని పేరు పెట్టుకోవడం ఎందుకు, నాకు అది గుర్తు చేయడం ఎందుకు, ఇప్పుడు స్టెప్ వేయడం ఎందుకు, నా మోకాలు పట్టేయడం ఎందుకు? ప్రభుదేవని అడగండి ఎందుకు పెట్టారా పేరు. చెప్తున్నాను ఆడవాళ్ళు, మీరు ఖచ్చితంగా ఈ స్టెప్ కనుక ప్రాక్టీస్ చేశారనుకో పట్టా గిట్ట అన్ని పోతాయి. ఏం మిగలదు అసలు. రోజుకి కనీసం ఈ పాట పెట్టుకుని ఒకసారి ఇటు నుంచి అటు నుంచి ఇటు చేస్తే చాలు. ఏ ఒబేసిటీ క్లినిక్ కి వెళ్లాల్సిన అవసరమే రాదమ్మా, రాదు. సిక్ ప్యాక్ కూడా వస్తుంది. మనం వేరే స్టెప్స్ కూడా తర్వాత ట్రై చేద్దాం. సీక్రెట్ అదే నా సుమా. అవును ఇదే. సో అభినేత్రి పరిచయం అయిపోయిందా? ఎక్కడైంది, మీరేగా నా పేరు చెప్పారు. నేను ఎక్కడ స్టార్ట్ చేసి చెప్పు. నా పేరు అభినేత్రి, నేను హైదరాబాద్ నుంచి వచ్చాను. నాకు ఒక పాప. ఓకే, ఇంకా ఎక్కువ మందిని కనదాం అనుకున్నాను కానీ ఒక పాపతో చాలా నాగా. ప్రస్తుతానికి ఎలా అంటే మీరున్నారు కదా. ఓకే నో కామెంట్స్.
వరంగల్ మౌల్య. హాయ్ సుమా, నా Hi. పేరు మౌల్య. నేను బీటెక్ చదువుతున్నాను. ఈ రోజు ఎలాగైనా విన్నర్ అయ్యేది మా వరంగల్ జిల్లానే. నువ్వు కూడా ఒక పాపతో ఆపేయాలనుకుంటున్నావా? లేదు, నాకు పెళ్లి కాలేదు. అదంతా వేరు. నువ్వు ఒక పాపతో ఆపేయాలనుకుంటున్నావా? అంతే సుమా. అవునా? నీకు పెళ్ళే కాలేదుగా, నీకెందుకు? పశ్చిమ గోదావరి జిల్లా మౌనిక. హాయ్ సుమా, మై సెల్ఫ్ మోనికా శృతి. నేను ఏలూరు నుంచి వచ్చాను. మై డాడీ నేమ్ ఇస్ భాస్కర్. ఓ, యువర్ మమ్మీ నేమ్? చెప్పాలని కాదు కానీ ఐ హ్యాడ్ ద బెస్ట్ డాడ్ ఎవర్. యు హ్యాడ్. యా, ద బెస్ట్ డాడ్. యు హ్యావ్. యా, హ్యాడ్ అనకూడదు మరి. నాన్నగారు ఏం చేస్తుంటారు? బిజినెస్ మ్యాన్. ఓకే. అఫ్ కోర్స్ మా మమ్మీ కూడా, లేకపోతే ఇప్పుడు వెళ్ళాక ఇంక వాయించేస్తుంది కానీ నువ్వు నాన్నకొచ్చు అనుకుంటా కదా. ఆబ్వియస్ గా. మై అవును. మదర్ నేమ్ ఇస్ కల్పన. ఆ. నాకు ఒక సిస్టర్ ఉంది, పేరు ప్రియాంక. షీఈ్ ద ఇంటర్నేషనల్ చెస్ ప్లేయర్. ఓ, ఓకే ఓకే. ఈ షోలో నాకు ఎవరైనా కాంపిటేటివ్ డాన్సర్స్ ఉన్నారంటే అది నువ్వే. నేను జాగ్రత్తగా చూసుకోవాలి. కృష్ణ, దివ్య. హాయ్ సుమా, హాయ్. నా పేరు దివ్య. నేను విజయవాడ నుంచి వచ్చాను. మా హస్బెండ్ పేరు హరికృష్ణ. నాకు 2 పిల్లలు. ఓకే, పరిచయాలు అయిపోయాయి. ఇక రౌండ్లు మొదలెట్టేద్దాం. శ్రీ మురళీమోహన్ బెల్ రైస్ స్టార్ మహిళ 2600+ పవర్డ్ బై తెనాలి డబుల్ ఆర్స్ మినపగుళ్ళలో మన మొట్టమొదటి రౌండ్ జంబలకడి పంబ. మౌల్య రెడీయా? నేను అడిగిన ప్రశ్నలకు అన్ని రాంగ్ సమాధానాలే చెప్పాలి. యోర్ టైం స్టార్ట్స్ నౌ. పాముకి విషం ఎక్కడుంటుంది? తోకలో. లవంగాలు ఎలా ఉంటాయి? ఎల్లో కలర్ గా. మిరియాలు ఏ రుచిలో ఉంటాయి? తీయగా. వేతనం అంటే ఏమిటి? మెత్తనం. పౌర్ణమి రోజు చంద్రుడు ఏ షేప్ లో ఉంటాడు? హార్ట్ షేప్. పావురాలు ఎలా నడుస్తాయి? కాళ్ళతో. బంగారు గిన్నె ఏ రంగులో ఉంటుంది? పింక్. మిట్ట మధ్యాహ్నం మంచినీళ్లు ఏ రంగులో ఉంటాయి? వాటర్. చీకటి పడిన తర్వాత మంచినీళ్ళు. ఓకే. పాము విషం తోకలో ఉంటుంది, అది తోకతో కాటేస్తుంది. లవంగాలు ఎల్లోగా ఉంటాయంట. మిరియాలు తీయగా ఉంటాయి. పాయసంలో వేసుకుంటే ఎంత బాగుంటాయో. వేతనం అంటే విత్తనం అంట అది. పౌర్ణమి రోజు చంద్రుడు హార్ట్ షేప్ లో కనిపిస్తాడంట. ఎంత బాగుంటుంది కదా చూడడానికి. సూపర్. చాలా బాగుంటుంది సుమా. పావురాలు కాళ్లతో నడుస్తాయి. అయ్యో, కాళ్ళు కాకుండా ఇంకేమైనా చెప్పుంటే ఇచ్చుండేవాళ్ళు. బంగారు గిన్నె పింక్ కలర్ లో ఉంటుంది. మిట్ట మధ్యాహ్నం మంచినీళ్లు వాటర్. ఏమన్నారు? వాటర్ అని అన్నాను. వాటర్ అంటే ఇవ్వలేం మరి. కలర్ ఏదైనా చెప్పుంటే, రివర్స్ కలర్ చెప్పుంటే ఇచ్చుండేవాళ్ళు. ఇప్పుడు చెప్పకూడదు. 6 రాంగ్ చెప్పావు. బాగా ఆడినట్టు 60 పాయింట్స్. మీరు ఎవరైనా నన్ను ఏమైనా క్వశ్చన్ కావాలంటే అడగొచ్చు. సుమా, నేను క్వశ్చన్ అడుగుతా సుమా. అడుగు. అక్కడికి వచ్చి అడుగుతా. దాచు. ఒక టీచర్ ఉంటది. ఆ. ఒక బాబుకి 3 యాపిల్స్ ఇస్తుంది. ఏమైనా మంచిగా తింటున్నావా? నా మీద బెంగ పెట్టుకొని తిండి మానేసావా? మీ ఇన్స్పిరేషన్ సుమా. సన్నగా ఉండడమా? ఓకే. మీరు ఎప్పటికి 16 ఏజ్, నాది ఎప్పటికి 16. అభినేత్రి మళ్ళీ స్టెప్ వేయించగలను, జాగ్రత్త. ఒక టీచర్ ఒక స్టూడెంట్ కి 3 యాపిల్స్ ఇస్తుంది. Hmm. 3 యాపిల్స్ ఇచ్చి నీ దగ్గర ఎన్ని యాపిల్స్ ఉన్నాయని అడుగుతుంది. Hmm. వాడు 4 అంటాడు. Hmm. 4 ఎలా అవుతాయి? Hmm. తర్వాత వీడు తప్పు చెప్తున్నాడని 3 గోవాస్ ఇస్తుంది. Hmm. నీ దగ్గర ఎన్ని గోవాస్ ఉన్నాయంటే 3 గోవాస్ అంటాడు. కరెక్టే చెప్తాడు. తర్వాత ఇది కూడా కరెక్ట్ అని 3 మ్యాంగోస్ ఇస్తుంది. నీ దగ్గర ఎన్ని మ్యాంగోస్ ఉన్నాయంటే 3 మ్యాంగోస్ అంటాడు. అన్ని 3 అని యాపిల్ మాత్రం ఎందుకు 4 అంటాడు? వాడి దగ్గర ఆల్రెడీ ఒక యాపిల్ ఉండింది. నువ్వు కేక్ ఎక్సలెంట్, ఆసమ్. నిజంగానా? నిజంగా. ఏదో అడ్డి మరి గుడ్డి దెబ్బేసేలే. థ్యాంక్ యూ. ఈ మాత్రం దానికి ఎందుకు అక్కడి నుంచి నడుచుకొని వచ్చావు? అక్కడి నుంచి అడగొచ్చుగా. ఓ, నేను ఏ పర్ఫ్యూమ్ కొట్టానని చూడ్డానికి వచ్చావు కదా. నేను కొట్టలే. దివ్య రెడీయా? హాయ్ స్టడీ. ఓకే, యోర్ టైం స్టార్ట్స్ నౌ. ఆడవాళ్ళు తాళం గుత్తుల్ని ఎక్కడ పెట్టుకుంటారు? తల్లు. పూరి పిండితో ఏం చేస్తారు? ఇడ్లీ. నెమలి పించం ఏ రంగులో ఉంటుంది? ఎల్లోగా. గొడుగుని ఎలా ఓపెన్ చేస్తారు? టీవీ రిమోట్. గులాబీ రేకులు ఎలా ఉంటాయి? నల్లగా. కాటుక ఏ రంగులో ఉంటుంది? ఎల్లో. మేకలు ఏం తింటాయి? గడ్డి. పిచ్చి మొక్కలు ఎక్కడ మొలుస్తాయి? ఇంట్లో. టైం అప్. ఆడవాళ్ళు తాళం గుత్తుల్ని తలలో పెట్టుకుంటారా? పూరి పిండితో ఇడ్లీలు వేస్తారు. నెమలి పించం ఎల్లోగా ఉంటుందంట. గొడుగుని ఓపెన్ చేయాలంటే టీవీ రిమోట్ తో ఓపెన్ చేయాలి. ఇప్పుడు ఆల్ ఇన్ వన్ రిమోట్స్ వచ్చేస్తున్నాయి. అన్ని మన సెల్ తోనే ఆపరేట్ చేసేసుకోవచ్చు. టీవీని ఆపరేట్ చేసుకోవచ్చు, మన ఇంట్లో స్విచ్లు ఆపరేట్ చేసుకోవచ్చు, గీజర్ ఆఫ్ చేసుకోవచ్చు. అన్ని ఒక్క మొగుడు పెళ్ళాన్ని, పెళ్ళ మొగుడిని తప్ప అన్ని ఆపరేట్. అది ఫ్యూచర్ లో వస్తుంది లేదు. మా ఆవిడ ఇప్పుడు తక్కువ మాట్లాడేది. మా ఆయన నన్ను ఇప్పుడు బయటకు తీసుకెళ్ళాలి. పిల్లలు నన్ను సతాయించకూడదు. మా అత్తగారి వాళ్ళ ఇంటికి రాకూడదు. మా ఆయన షాపింగ్కి వెళ్ళాలి. ఓకే. గులాబీ రేకులు నల్లగా ఉంటాయి. కాటుక ఎల్లోగా ఉంటుంది. 2 సార్లు ఎల్లో అన్నావు. తూచ్ ఒకటి తీసేస్తున్నా. మేకలు గడ్డి తింటుంది. మేకలు గడ్డి తింటాయిగా. మేకలు గడ్డి కాకపోతే మటన్ తింటదా? పిచ్చి మొక్కలు ఇంట్లో మొలుస్తాయంట. బెడ్రూమ్ లోనా? హాల్లో. 6 రాంగ్ చెప్పారు. 60 పాయింట్లు.
ఏయ్ మీకు కూడా అంటుకుంది. అక్కడ 60 ఇక్కడ 60. రెడీ మౌనిక, యువర్ టైం స్టార్ట్స్ నౌ. కప్పులు సాసర్లు కింద పడితే ఏమవుతాయి? కూల్ అవుతాయి. ముత్యాల ముగ్గు దేంతో వేస్తారు? మట్టితో. రథం ముగ్గు వేస్తే ఏమవుతుంది? ఇంటికి రథం వచ్చేస్తుంది. టీవీ ఛానల్ సరిగ్గా రాకపోతే ఎవరిని పిలుస్తాం? కండక్టర్. స్విమ్మింగ్ పూల్ లో స్నానం చేసేటప్పుడు ఏ బట్టలు వేసుకుంటారు? ట్రాన్స్పరెంట్. సుడిగాలి ఎలా వస్తుంది? ఇసుకతో వస్తుంది. టైం అప్. కప్పులు సాసర్లు కింద పడితే అవి పువ్వులు అవుతాయా? ముత్యాల ముగ్గు మట్టితో వేస్తారా? రథం ముగ్గు వేస్తే ఇంటికి రథం వచ్చేస్తుందంట. అలాగైతే నాకు ఎప్పుడైనా కార్ కావాలంటే కార్ ముగ్గు వేసుకోవాలి. వేసేసుకోవచ్చు. ఇంటికి కానీ first మీలా రోజు వేయకూడదు, వేయనా? బాగా వేయాలి. ఏది మీలా వేయకూడదు, బాగా వేయాలి. నాలాగా అంటే మీరు వేసేలాగా. అంటే నేను ముగ్గులు బాగా వేయలేను అనుకుంటున్నావా? నేను ఎంత అద్భుతమైన ముగ్గులు వేయగలనో తెలుసా నీకు? తెలియదా? ముగ్గు పిండి పట్టలేదా? నీ అదృష్టం బాగుంది, ఇవాళ ముగ్గు పిండి లేదు ఇక్కడ. సేమ్. టీవీ ఛానల్ సరిగ్గా రాకపోతే కండక్టర్ ని పిలుస్తారు, ఆయన వచ్చి చేంజ్ ఇచ్చేసి వెళ్తాడు. ఇసుక తుఫాన్ లో సుడిగాలు వస్తుంది కదా. 5 రాంగు 50 పాయింట్లు. చూద్దాం మన అభినేత్రి సంగతి ఏంటో. యువర్ టైం స్టార్ట్స్ నౌ. దొండపండు ఏ రంగులో ఉంటుంది? బ్లూ కలర్. తెల్ల కాగితాన్ని బురదలో ముంచితే ఏమవుతుంది? ఏమవుతే తెల్లగానే ఉంటుంది. నీళ్లు ఎర్రగా అవ్వాలంటే ఏం చెయ్యాలి? యాసిడ్ కలుపుదాం. పెయింట్ ఎవరు వేస్తారు? నేను వెళ్ళేస్తా. భార్యాభర్తలు అవ్వాలంటే ఏం చెయ్యాలి? పెళ్లి చేసుకోవాలి. పోస్ట్ మ్యాన్ ఏం పంచుతాడు? లెటర్లు. పెళ్లిలో మంగళసూత్రాన్ని ఎవరు కడతారు? పంతులు గారు. బర్రెకెన్ని కొమ్ములుంటాయి? 5. పులికి చారులు ఎందుకుంటాయి? టైం అప్. దొండపండు బ్లూ కలర్ లో ఉంటుందంట. నేనేనా? మీరే ఆ దొండపండు. తెల్ల కాగితాన్ని బురదలో ముంచినా అది తెల్లగానే ఉంటుందంట. నీళ్లు ఎర్రగా అవ్వాలంటే యాసిడ్ కలపాలి. పెయింట్ మీరు వెళ్ళి వేస్తారా? అంటే మీ పక్కింటి వాళ్ళు షిఫ్టింగ్ చేస్తున్నారు, పెయింటింగ్ చేయాలంటే మీరు వేస్తారా? ఆబ్వియస్గా ఇస్తా. భార్యాభర్తలు అవ్వాలంటే పెళ్లి చేసుకోవాలి. కరెక్ట్ చెప్పారు. అంటే అలా కాకుండా కూడా వేరే మార్గాలు ఉన్నాయా? లేచిపోతే బాగుంది. లేచిపోతే బాగుంటుందా? ఇది లవ్ మ్యారేజా? ఎలా జరిగింది? ఎలా జరిగిందంటే తను మా ఇంటి పైన రెంట్కి ఉండేటాడు. ఆ, యాక్చువల్లీ అక్కడి నుంచి లైన్ వేసాడు. ఆ లైన్ లో నేను పడ్డాను. ఏంటి ఎలక్ట్రిసిటీ లైనా? ఒక లాంటి లైన్, ఆ. ఎలక్ట్రిసిటీ లైన్ లో పడ్డాను. ఆ. ఆ తర్వాత షాక్ నన్ను తగిలింది. షాక్ తగిలింది. టెంపుల్ కి వెళ్ళి ఒక తాళి కట్టారు. అంతే. ఇంట్లో వాళ్ళు ఒప్పేసుకున్నారా వెంటనే? అంటే మా వైపు ఒప్పుకున్నారు, పై వైపు ఒప్పుకోలేదా? ఆ పై వైపు ఒప్పుకోలేదు. తర్వాత ఎలా ఒప్పించారు? అలా అలా ఒప్పించారు. యాక్చువల్లీ ఆయన ఈవిడికి లైన్ వేయడానికి కారణం ఏంటంటే ఇల్లు నచ్చింది. ఫస్ట్ ఇల్లు నచ్చింది, మళ్ళీ నన్ను వెళ్ళిపోకుండా ఉండాలి అంటే ఏం చేయాలంటే పిల్ల నచ్చేలాగా చేసుకోవాలి అని తర్వాత పిల్ల నచ్చేలా చేసుకున్నారు. సో ఇల్లు పిల్ల రెండు సొంతం అయిపోయాయి. రెంట్కి వచ్చి ఓనర్ అయిపోయాడు. అబ్బా, పోస్ట్ మ్యాన్ లెటర్సే పంచుతాడు, ఆ సినిమా టికెట్లు పంచుతాడా ఏంటి? పెళ్లిలో మంగళసూత్రం పంతులు కడతారా, భర్తలు కట్టరా? బర్రెకి 5 కొమ్ములుంటాయి, 2 మనకు కనిపిస్తున్నాయి, మిగిలినవి 3 దాచిపెట్టింది ఆ బర్రె. 6 రాంగు 60 పాయింట్లు. ఈ రౌండ్ పూర్తయింది. స్కోర్స్ చూద్దాం. తర్వాత రౌండ్ వారేవా ఏమి ఫేసు. వారేవా ఏమి ఫేసు. వారేవా ఏమి ఫేస్ లో అభినేత్రి ముందు ఆడబోతుంది, చూడండి. కింద ఎవరు లేరమ్మా. ఏదో కనబడుతుంది. ఏం కనపడాలి నీకు? తొంగి చూడకట్లా గలీజ్ గా. అల్లరి నరేష్, ఆ, పూరి జగన్నాథ్, ఈయన పేరు రావట్లేదు. చపాతి భాస్కర్, ఈయన పేరు ఇడ్లీ విశ్వనాథం, అబ్బబ్బా, ఈయన శ్రీకాంత్, ఆయన మా ఆయనే. రాజు కనకలు ఇంకా బాగుంటారు. అబ్బా, సి కళ్యాణ్, కాదు కాదు, మెంటల్ కృష్ణ సంథింగ్. మెంటల్ కృష్ణ, ఎవరు రాజా, గర్ రాజా, లవ్ యూ రాజా. ఐ లవ్ యూ రాజా. పేరు గుర్తు రావట్లేదు మా. మెంటల్ కృష్ణ. డి చెప్పు. డి. డి శ్రీకాంత్. ఏ అల్లరి నరేష్, బి పూరి జగన్నాథ్, డి శ్రీకాంత్, సి మెంటల్ కృష్ణ. పేరు ట్రై చేస్తున్నా. రాజా. పేరు గుర్తు రావట్లేదు మా. బంగారు రాజా. పేరు గుర్తు రావట్లేదు. మెంటల్ కృష్ణ అంటారు. చెప్తావా? చెప్పవా? చెప్పట్లేదు నువ్వు. ఓకే, సి తెలియట్లేదు. ఫైనల్ ఎవరైనా చెప్పండి. పోసాని కృష్ణమురళి. పోసాని కృష్ణమురళి. చూద్దాం. సి. బంగారు రాజా. పోసాని గారు. ఏంటి చెప్పు. ఐ లవ్ యూ రాజా. అయ్యా, అదేంటి? మీ ఆయన ఫీల్ అవుతాడు. ఇక్కడే కదా ఇచ్చింది, డైరెక్ట్ గా ఇవ్వలేదు కదా. నీకో
సంగతి తెలుసా, కొన్ని కోర్సులు కరెస్పాండెన్స్ లో కూడా చేయొచ్చు. అబ్బో ఏ అల్లరి నరేష్ కదా, చూద్దాం. రింగ 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 జర జర షకలక షకలక జర జర చిక్క బుక్కు జజనక జజనక జర జర వరినాట్లు వేసావు కదా మధ్యలో, మొలుస్తుంది కాసేపట్లో. బి పూరి జగన్నాథ్. చూద్దాం. సి శ్రీకాంత్ అన్నావు కదా, శ్రీకాంతేనా అది? లారెన్స్. దివ్య, విక్రమ్ అనుకుంటా. మోనికా. ఆబ్వియస్లీ శ్రీకాంత్. చూద్దాం. సో 4లో 3 కరెక్ట్, 30. ఈ రౌండ్ కూడా బాగానే ఆడినట్టు, బాగా కాదు. మోనికా ఇప్పుడు బాగా ఆడుతుందేమో చూద్దాం. ఎవరో పళ్ళ సర్జరీ సరిగ్గా చేయించుకోలేదు, డాక్టర్ సగం సెట్ పెట్టడం మర్చిపోయాడు, సగమే పెట్టి పంపించేశాడు. ఏ ప్రభుదేవా, బి రామ్, సి అల్లర్ నరేష్, డి సునీల్. 1 సెకండ్. ఇది ఆ షో కాదు. డి సునీల్, సి అల్లర్ నరేష్, బి రామ్, దగ్గరగా చూడకు, ప్రభుదేవా. రాత్రి కల్లోకి వస్తాడు. ఎవరు వచ్చేది? సునీలా? ఆ నలుగురు కలిసి వస్తారు. ఫైనల్. ఏ ప్రభుదేవా అంట. ఏ చెప్పకు, ప్రిపేర్ అవ్వు మళ్ళీ. అబ్బా ఆ, పొదిరి పెడుతున్నా. ఏ काला मुकाबला लैला ओ लैला मुकाबला चुका नीला लैला ओ लैला లవ్వుకి కాపలా పరువాలకు హద్దులా శృంగార దీవుల సింధూర పువ్వుల మత్తు చల్లే మంచు వెన్నెల ముక్కాలా ముకాబలా లైలా ఓ లైలా ముకాబలా చుకా नीला లైలా అసలు ముక్కాలా వద్దా అన్నకి, ముక్కాలా వద్దా అనడానికి ఇందాక సేపు సరిగ్గా సరిపోదు. మొక్కలో ముక్కాలా. బి రామ్. చూద్దాం. मस्ती जिंदगी है मस्ती నువ్వు తోడు ఉంటే చాలు హాయ్ తోనే దోస్తి ఓకే, సి అల్లరి నరేష్ కదా, చూద్దాము. యా 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 ఐ థింక్ ఇస్ ద జేమ్స్ బాండ్. యా 007. 008. 7 అక్కడ ఉంటారు, ఈయన 8. నెక్స్ట్. అది సునీల్ అని ఎలా చెప్పారు? కమిడియన్ గా ఉన్నప్పుడు అలాంటి ఎక్స్ప్రెషన్లే పెట్టేవాడని ఇలా కదా. గుర్తు. ఆ, అలాగా కదా, చూద్దాం. yes. Yes. 4కి 4 కరెక్ట్, 40 పాయింట్లు. చెప్పానా ఇందాక రౌండ్ లో తక్కువ వచ్చిన సెకండ్ రౌండ్ లోకి వచ్చేస్తుందని. వచ్చేసింది. ఇప్పుడు సమానం అయిపోయింది. హైదరాబాద్ పశ్చిమ గోదావరి. కృష్ణ చూడండి. తమన్నా. ఏ తమన్నా? బి. బి జెనిలియా. సి. సుమా ఒక్కొక్క చాలా expression అందంగా తీసుకుని ఆ ఉంటారు ఫోటో తయారు చేశారు. శృతి హాసన్. అందంగా ఉన్నవే అది నేనా
సుమా పేరు చెప్పేసి ఈ వంకనే నీకు వస్తే మాకు ఎవరు శృతి హాసన్? థర్డ్ సి. డి మరి గుర్తుపట్టట్లేదు నన్ను. అందుకే చెప్తున్నా 10 పాయింట్లు ఇస్తామని. ఆ ముసి ముసి నవ్వులు నేనే కదా. డి సుమ. ఫైనల్. ఏ తమన్నా కరెక్టా? మోనికా అభినేత్రి మీరే అనుకుంటున్నా. ఏ ఏ నేనా? మీరే. అంత బాగుంటానా? అంతే బాగుంటారు. తమన్నా ఏ చూద్దాం. నా ఇంటి పేరు సిల్కు, నా ఒంటి రంగు మిల్కు, నన్నంటుకుంటే ఇస్తా ఓ జలకు. డి జెనీలియా కదా. జెనీలియా. చూద్దాం. యా ఇది జెనీలియా. ఏమిటో ఈ అమ్మాయికి పెళ్ళైపోయి 2 అబ్బాయిలు కూడా పుట్టేశారు. ఇద్దరా? ఒక్కరేగా. మీకు ఒక్కరు అనుకున్నంత మాత్రాన ప్రపంచంలో అందరికి ఒక్కరేనా? ఓకే నెక్స్ట్ సి. శృతి హాసన్ చూద్దాం. గోవింద 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 అరే బాగు చైనను గోవింద సంగీత. డి సుమా. సుమేనా అది? సుమే. షూర్ Sure. పక్క. మోనికా నేను కాదా? కాదు. మోలియా సుమ. మీరే మీరే అనుకుంటున్నారు? సుమ. ఒక్క నిమిషం. ప్రియమణి ఏమో అనుకుంటున్నాను నేను. ప్రియమణిగా? ఏమో అబ్బా, నేనైతే అలాంటి ఫోటో దిగలేదు. చూద్దాం. ఓకే సో 4లో 2 కరెక్ట్. 20 పాయింట్లు. బట్ నాట్ బ్యాడ్. జస్ట్ 10 పాయింట్లు వెనకబడ్డావు అంతే. వరంగల్ మళ్ళీ వచ్చేద్దామా? బాబోయ్. అరే అబ్బబ్బబ్బా. యా బాతే అసలు. ఈజీ చెప్పే. ఇది కోడి పందాల కోసం కోడిని పట్టుకోవడానికని వెళ్ళి బురద గుంటలో పడిన ఫేస్ లా ఉంది. ఏ సుమన్. బి. సి ప్రభాస్. డి సాయి కుమార్. బి రాజ్ తరుణ్. ఫైనల్ సుమ. నువ్వు సూపర్ హే. వాళ్ళు చెప్పిస్తావు తెలుసా? కరెక్టా సుమ? ఏమో మరి నాకు అలాగ అనిపిస్తుంది. రాంగ్. ఫాస్ట్ ఎలా చెప్పిస్తావు? ఏమో సుమ, చిన్నప్పటి నుంచి అట్లా. సుమంతా ఏ సుమంత్ ఏమంటారు మీరు? మంచు మనోజ్. మంచి మనోజా? ఏది అమ్మనుడు బాయ్. సుమంతేనా? ఏ ఏ సుమన్. సుమన్. ఏ సుమన్. చూద్దాం మరి. కరెక్ట్. ఏ సుమన్. హెయిర్ కటింగ్ కి వెళ్ళక ముందు సుమంతి. బి రాజ్ తరుణ్. రాజ్ తరుణ్. రాజ్ బా రాజ్ తరుణ్ కూడా కరెక్ట్ గా చెప్పావంటే చూద్దాం. Party, 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 let's together party. Cutie, 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 baby, come on, shake your booty. Naughty, 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 mevanta chala naughty. Come on, baby, let's get dirty. Bang, 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 oh. Rara, brother, super weather, let's relax and rock. Sing song, ding dong, ding ding dong dong ding dong. Yen cheyalo chesedam ika anni right and nothing wrong. Music, okay. Disco, okay. Move it, okay. Slowly, slowly. Music, okay. Disco, okay. Move it, okay. Slowly, slowly. ఓకే ఇప్పుడు సి. ప్రభాష్ అవునా కదా చూద్దాం. లేచిందా ఖండించే ఖడ్గం దూసిందా ఛేదించే బాణం చదరంగి ఆకుల జి సాయి కుమార్ చూద్దాం. వావ్ Super. ఇది కూడా కరెక్ట్ గా చెప్పావు. 4 కరెక్ట్. నీకు 40 పాయింట్లు. ఈ రౌండ్ పూర్తయింది. స్కోర్స్ చూద్దాం. నెక్స్ట్ రౌండ్ వదల బొమ్మాళి వదల. వదల బొమ్మాలి వదల. తెలుగు వాక్యం వస్తుంది. ఒక్క అక్షరం కూడా తప్పుపోకుండా చెప్పాలి. అది మిర్రర్ ఇమేజ్ లాగా వస్తుంది రివర్స్ లో. ఓకే బజర్ రౌండ్. మొదటి వాక్యం.
మోనిక. పిన్ని గారికి బాబాయ్ గారంటే ఇష్టం. పిన్ని గారికి బాబాయ్ గారంటే ఇష్టం, బాబాయ్కి కూడా పిన్ని అంటే చచ్చేంత ఇష్టం. చూద్దాం. పిన్ని గారికి బాబాయ్ గారంటే ఇష్టం. కరెక్ట్, 10 పాయింట్లు. చాలా ఫాస్ట్ గా చెప్పేస్తోంది, చూసుకోండి, లేకపోతే పశ్చిమ గోదావరి జిల్లా వాళ్ళు ఈ రౌండ్ లో లీడ్ లోకి వెళ్ళిపోతారు. నెక్స్ట్. వరంగల్ మౌల్య. జడకి గంటలు కట్టు, మెడకి హారం పెట్టు. జడకి గంటలు కట్టు, మెడకి హారం పెట్టు. పెట్టు. కరెక్టా? Correct. చూద్దాం. జడకి గంటలు కట్టు, మెడకి హారం పెట్టు. కరెక్ట్. అలా వరంగల్ వాళ్ళు పందుకున్నారు. జడగంటలు ఈ మధ్య అసలు పెట్టుకోవడం లేదు కదా, పెళ్లిళ్ళకి మాత్రం ఒక్కోసారి పెట్టుకుంటున్నారు. అంటే బాగా గ్రాండ్ గా రిచ్ గా తయారవుతున్నారు కదా, అప్పుడు బంగారు జడగంటలు, దానికి మొత్తం అలంకరణ, ఇక్కడ చంద్రుడు నక్షత్రాలు ఏమిటేమిటో అప్పుడు పెడుతున్నారు. నెక్స్ట్. మోనిక. 9 × 2 = 18. 9 × 2 = 18. 9 × 3 21. 27. 20. 21. 27. 9 × 3. 7 × 3 అనుకున్నా. 9 × 3. 27. 9 × 4. 36. 9 × 5. 45. 9 × 7. 56. 9 × 9. 9 × 9. 9 × 9. 90. గుంజీలు తీస్తా, తప్పు చెప్పావిట్రా. 81. 9 × 9 ఎంత? 81. 99. 8 × 8. 2600. 7 × 7. 788. నేనేం నేర్పించాను? ఏం నేర్చుకున్నావు? మా టీచర్ గారు ఏం నేర్పారు? ఇవే నేర్పించారు. 2 × 2 6. నీకు అసలు బాగా 4 × 3 12. ఇది కరెక్ట్ చెప్పావు కాబట్టి వదిలేస్తాను. థ్యాంక్ యూ సో బై మచ్. డిఫాల్ట్ చెప్పినట్టున్నావు కరెక్ట్ గా. సో ఏంటి ఇక్కడ ఆన్సర్? 9 × 2. చూద్దాం. 9 × 2 = 18. కరెక్ట్. 9 3లు తెలియకపోయినా 9 2లు తెలుసు. తీసుకో 10. ఈ రౌండ్ లో ఏంటి ఎవరెవరికి పాయింట్లు ఇవ్వట్లేదా? మా టాస్క్ వేస్ట్ అయిపోవడమేనా? నెక్స్ట్. మోనిక. చిన్నోడికి హోంవర్క్ చేయిస్తున్నా. చిన్నోడికి హోంవర్క్ చేయిస్తున్నా. మరి పెద్దోడికి కాఫీ పెడుతున్నా. పెద్దోడు అంటే మీ ఆయన. లవ్ లెటర్ రాయిపిస్తున్నా. ఎందుకు ఇంకోల్కా? చూద్దాం. చిన్నోడికి హోంవర్క్ చేయిస్తున్నా. కరెక్ట్. అలా ఈ రౌండ్ టాస్కులు లేకుండా పూర్తయిపోయింది. ఎవరు ఎవరికి పాయింట్లు ఇచ్చుకోలేదు, మీకు మీరే సంపాదించేసుకున్నారు. రౌండ్ తర్వాత స్కోర్స్. తర్వాత రౌండ్ రస్కోరే సాంబా. డైలాగ్ వినండి. క్వశ్చన్ అడిగినప్పుడే బజర్ నొక్కాలి. డైలాగ్. అదే అడుగుపంది ఫేసు, ఇదే ముళ్ళపంది నోసు, ముర్రా గేదెలా ఒళ్ళు, ముర్రా గోళ్ళ కళ్ళు, పందికొక పొట్టాలు లొట్టి పెట్ట సొట్ట, డిట్టో చచ్చిపోయిన మా క్లోజ్ ఫ్రెండ్ అనే వెంకట్రావులో ఉన్నాం. ఎట్లా చచ్చిపోయిండు? నేనే చంపాను. క్లోజ్ ఫ్రెండ్ ఎందుకు చంపేసినావు? అదో సాడ్ స్టోరీ, షార్ట్ స్టోరీలో చెప్తానే. మావోడు కత్తి లాంటి కబడ్డీ ప్లేయర్. కప్పు కొట్టాన్ని కర్నూలుకి వెళ్ళి తప్పు చేస్తున్న ఓబుల్ రెడ్డిని కొట్టాడు. బుల్ లాంటి ఓబుల్ రెడ్డితో ఫైట్ చేసి డాల్ లాంటి స్వప్నం కాపాడి తన దిల్లుని గిఫ్ట్ గా ఇచ్చేసాడు. కానీ స్వప్న ప్రాఫిట్ వచ్చిన పేమెంట్ ఎగ్గొట్టే ప్రొడ్యూస్ లో అట్లీస్ట్ షేక్ అని కూడా ఇవ్వకుండా హ్యాండ్ ఇచ్చి వెళ్ళిపోయింది. దాంతో అన్నయ్య హర్ట్ అయ్యాడు, సూసైడ్ కి ఫిక్స్ అయ్యాడు. నేను కంపెనీ కమిట్ అయ్యాను. మా వాడి కాఫీ అంటే చచ్చేంత ఇష్టం, అందుకే 1/2 చెప్పాం. ఈ డైలాగ్ ఏ సినిమాలోది? అభినేత్రి. 10 seconds. బాగొట్టుకో. ఇందాక మోకాళ్ళ ఎక్సర్సైజ్ కూడా చేయించాను కదా నీతో. నేను ఒక్కడిని. నువ్వు ఒక్కదానివేలే. మోనిక, ఇది రాంగ్ ఆన్సర్, నువ్వు చెప్పు. నో ఐడియా. నువ్వు ఒకదానివేనా? ఫాస్ట్ దివ్య. నీకు ముందు నుంచే తెలియదని ప్రిపేర్ అయ్యి వచ్చినట్టున్నావు ఇంటి దగ్గర. మౌల్య. ఆగడు. ఆగడు. కరెక్ట్. తీసుకోండి 10. ఈ డైలాగ్ ప్రకారం కప్పు కొట్టడానికి కర్నూలు వెళ్లి తప్పు చేస్తున్న ఎవరిని కొట్టాడు మహేష్ బాబు?
మోనిక. ఓబుల్ రెడ్డి. కరెక్ట్ ఆన్సర్. 10 పాయింట్లు. నువ్వు ఆమె గురించి చెప్పాలి, ఆమె నీ గురించి చెప్పాలి. నువ్వు ఆమె గురించి చెప్పాలి, ఆమె నీ గురించి చెప్పాలి. ఓకే, ఎవరు నా గురించి చెప్పద్దు. ఇప్పుడు అభినేత్రి మోనిక వైపు చూసి చెప్పు. పంది కళ్ళు లాంటి కళ్ళు, దున్నపోతలాగా ముక్కు, ఆవదలాగా మోకం, సరిపోయింది. మోనిక ఛాన్సెస్ యువర్. కమ్ ఆన్ చెప్పు. దున్నపోతు లాంటి ఫేస్, పిచ్చుకు లాంటి ముక్కు, పంది లాంటి ఒళ్ళు, లొట్ట మొహం వేసుకుని నువ్వు. కమ్ ఆన్ ఛాన్సెస్ యువర్స్. మోలియా తీసుకో దివ్యని. పిట్ట లాంటి మొహం, గోలి సోడా లాంటి కళ్ళు, చిన్న చిన్న పెదాలు, గాడిద లాంటి ఒళ్ళు. కమ్ ఆన్ మోలియా. అదే అడవి పంది లాంటి ఒళ్ళు, పంది లాంటి మొహం, పిల్లి లాంటి కళ్ళు. నేను తిట్టాలను చిత్రానికి దొరకట్లేదు అసలు. ఓకే, జంతువుల్ని బ్యాడ్ చేయడం ఇష్టం లేక ఆపేసి. నెక్స్ట్ డైలాగ్. నువ్వేంట్రా వదిలేది? అరచేయి తెరిచి చరిస్తే ఆకాశంలో పగలే చుక్కలు కనిపిస్తాయి. చేత్తో చంపడానికి నీ చెయ్యమైన పంజానా, లేక నువ్వేదైనా సీమకి సింహానివా? ఎస్, కాకతీయుల కత్తులు కథం తొక్కిన ఓరు గంటిని కంటితో చూసినప్పుడు నేను తెలంగాణ సీమ సింహాన్ని. బాలచంద్రుడు పేగులు మూటగట్టి పోరాడిన గడ్డ మీద గడుగు పెట్టినప్పుడు నేను పల్నాటి సీమ సింహాన్ని. బొబ్బిలి పులి తాండ్ర పాపారాయుడిని ఉద్వేగంతో తలుచుకున్నప్పుడు నేను బొబ్బిలి సీమ సింహాన్ని. ఈ పవర్ఫుల్ డైలాగ్ చెప్తున్న హీరో ఎవరు? మౌలియా. బాలకృష్ణ. కరెక్ట్ ఆన్సర్. 10 పాయింట్లు. ఈ డైలాగ్ ఏ సినిమాలోది? అభినేత్రి సీమసింహం. కరెక్ట్ ఆన్సర్. 10 పాయింట్లు. నెక్స్ట్ డైలాగ్. నాకు విషయం అర్థం కాదు నందు. ఆడపిల్లని బయటికి పంపించాలంటే పక్కనే ఒక చిన్న పిల్లాడినైనా తోడిచ్చి పంపిస్తారు. ఏదైనా సినిమాకి వెళ్ళాలంటే తెలుసున్న వాళ్లతోనే వెళ్ళమంటారు. వేరే ఊళ్ళో చదివించాల్సి వస్తే హాస్టల్లోనో రూమ్లోనో పెట్టే కంటే తెలుసున్న వాళ్ళ ఇంట్లో పెడతారు. ఇలా ప్రతి విషయంలోనూ ఆడపిల్లని తెలుసున్న వాళ్లతోనే ఉంచాలనుకునే పెద్దవాళ్ళు పెళ్లి అనే ఒక్క విషయంలో మాత్రం ముక్కు మొహం తెలియని వాడినెవరినో తీసుకొచ్చి లక్షలకు లక్షలు కట్నాలు పోసి మరీ కట్టబెడతారు. లేదమ్మా, దాజమానా. ఇప్పుడు ఆడపిల్లలే ఫేస్బుక్ లో చూసుకుంటున్నారు. ఈ డైలాగ్ చెప్తున్న నటి ఎవరు? మౌలియా. సుహాసిని. ఎస్, 10 పాయింట్. మీరు విన్న ఈ డైలాగ్ లో సుహాసిని ఒక పేరు చెప్పింది. ఆ పేరు ఏమిటి? అభినేత్రి వెంకీ. వెంకియా. నో, పాస్ట్ మౌనిక. దివ్య. మౌలియా. నందు. కరెక్ట్ ఆన్సర్. 10 పాయింట్లు. ఇప్పుడు నేను డబ్ స్మాష్ చేస్తాను చూడండి, మీరు కూడా అలాగే చేయాలి. ఓకే? నాకు విషయం అర్థం కాదు నందు. ఆడపిల్లని బయటికి పంపించాలంటే పక్కనే ఒక చిన్న పిల్లాడినైనా తోడిచ్చి పంపిస్తారు. ఏదైనా సినిమాకి వెళ్ళాలంటే తెలుసున్న వాళ్లతోనే వెళ్ళమంటారు. వేరే ఊళ్ళో చదివించాల్సి వస్తే హాస్టల్లోనో రూమ్లోనో పెట్టే కంటే తెలుసున్న వాళ్ళ ఇంట్లో పెడతారు. ఇలా ప్రతి విషయంలోనూ ఆడపిల్లని తెలుసున్న వాళ్లతోనే ఉంచాలనుకునే పెద్దవాళ్ళు పెళ్లి అనే ఒక్క విషయంలో మాత్రం ముక్కు మొహం తెలియని వాడినెవరినో తీసుకొచ్చి లక్షలకు లక్షలు కట్నాలు పోసి మరీ కట్టబెడతారు. అతనితో కలిసి 7 అడుగులు నడిచాక వెనక్కి తిరిగి చూస్తే మన వాళ్ళ నుంచి కలుసుకోలేనంత దూరంలో ఉన్నామని తెలుస్తుంది. ఆ క్యారెక్టర్ లో మునిగిపోయారు. స్టార్ మహిళకి రండి. యాంకరింగ్ నువ్వు చెయ్యి మౌలియా. సుమని వెళ్ళానా మరి? యాంకరింగ్ చేసి ప్లే చేయొచ్చు కదా సాయి. ఇప్పుడు ఇదే డబ్ స్మాష్ అభినేత్రి చేస్తుంది. ఇదా మధ్య మధ్యలో ఆపుతూ ఉంటారు, నువ్వు ఆపకూడదు. లిప్ మూమెంట్. ఓకే, రెడీ, యాక్షన్. ఆడపిల్లని బయటికి పంపించాలంటే పక్కనే ఒక చిన్న పిల్లాడినైనా తోడిచ్చి పంపిస్తారు. ఏదైనా సినిమాకి వెళ్ళాలంటే తెలుసున్న వాళ్లతోనే వెళ్ళమంటారు. హాస్టల్లోనో రూమ్లోనో పెట్టే కంటే తెలుసున్న వాళ్ళ ఇంట్లో పెడతారు. చెప్తుండు. ఇలా ప్రతి విషయంలోనూ ఆడపిల్లని తెలుసున్న వాళ్లతోనే ఉంచాలనుకునే పెద్దవాళ్ళు పెళ్లి అనే ఒక్క విషయంలో మాత్రం ముక్కు మొహం తెలియని వాడినెవరినో తీసుకొచ్చి ఎందుకు పిచ్చిదానిలాగా ఒకదాన్ని మాట్లాడుతున్నా? పారిపో. ఆడపిల్లని బయటికి పంపించాలంటే పారిపో. పక్కనే ఒక చిన్న పిల్లాడినైనా తోడిచ్చి పంపిస్తారు. నీ వల్ల కాదు, పారిపో. ఏదైనా సినిమాకి వెళ్ళాలంటే తెలిసిన వాళ్ళతోనే వెళ్ళమంటారు.
ఓకే నెక్స్ట్ డైలాగ్. నా పేరు వెంకటరమణ. ఐఎమ్ ప్యారిస్ ప్రసాద్. కూర్చో. థ్యాంక్ యూ సార్. అన్నట్టు వాట్ ఇస్ యువర్ టాలెంట్? వెంట్రులాక్విజం సార్. వెంట్రుకలు లాగడానికి అంత దూరం నుంచి వచ్చావా? వెంట్రుకు లాగడం కాదండి, వెంట్రులాక్విజం. మీకు ఐడియా లేదనుకుంటాను, చిన్న శాంపుల్ చూపిస్తాను. నా ట్రాక్ రికార్డ్ తెలియక మీరు అలా ఫీల్ అవుతున్నారు. చిట్టుబాబు సార్ గుడ్ మార్నింగ్ చెప్పు. గుడ్ మార్నింగ్ ప్రసాద్ గారు. హౌ డు యు డు? అరే నువ్వు మిమిక్రీ కూడా చేస్తావా? ఆ, సారీ వెంకటరమణ, నీలో ఇంత టాలెంట్ ఉందని తెలియక 2 లక్షలు ఎక్కువని ఫీల్ అయ్యాను. ఇప్పుడు తక్కువని ఫీల్ అవుతున్నాను. ఈ డైలాగ్ ఏ సినిమాలోది? మౌనిక. నమో వెంకటేశ. కరెక్ట్ ఆన్సర్, 10 పాయింట్స్. ఈ డైలాగ్ ప్రకారం వెంకటేష్ పాత్ర పేరేంటి? మౌనిక. వెంకటరమణ. ఆయన ఏం చేస్తూ ఉంటాడు? వెంట్రుకలాగ్ బిజినెస్. ఏం చేస్తాడు? వెంట్రులాగిజం. 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 ఆయన ఏం చేస్తాడు? వెంట్రుకలు అమ్ముతాడు. వెంట్రుకలు అమ్ముతున్నాడా? సవరాలే సవరాలు. ఏయ్, సవరాలు. వెంట్రులాకిజం. అమ్మయ్యా, వెంట్రులాకిజం. ఓకే. నేను వెంకటేష్, నువ్వు బ్రహ్మానందం. ఓకే దా. హాయ్ సార్, నేను వెంకటరమణ. నేను ప్యారిస్ ప్రసాద్. మీరు ఏం చేస్తుంటారు? వెంట్రులాకిజం. వెంటికి లాగడానికి ఎంత దూరం రావాలా? అయ్యో, వెంట్రులాకిజం అంటే అది కాదండి. కావాలంటే నేను మీకు చూపిస్తాను. చూపించండి. హాయ్ ఆయన. హాయ్. అవునా? బాలేదు. అవునండి. మీరే మాట్లాడుతున్నారు. డౌటే. నేను కదే పిచ్చిదానా ఇదే మాట్లాడుతున్నా. మరి నోరు లేదుగా. నువ్వు ఒక్కర్లేదే మాట్లాడడానికి. కళ్ళు లేవు. కళ్ళు కూడా లేదు. నీకు కళ్ళు ఎక్కడ ఉన్నాయి అసలు? మీ నాలుగు మాట్లాడుతుంది. నా నాలుగు ఎందుకు మాట్లాడుతుంది? నా నాలుగు అది. నా నాలుగు లేదు, కళ్ళు ఉన్నాయిగా. ఇది ఉన్నాయా? బాగున్నా. బాగున్నా. ఏం చేస్తున్నా? ఏం చేస్తున్నా? స్టార్ మహిళకి వచ్చిన. ఎవరైనా చేస్తూ ఉంటుందంట. ఏంటి నా వైపు తిరిగి ఆడి తిరుగు. బాయ్ 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 బాయ్. సో ఇది వెంట్రులాకిజం అంటే ఇది. వెంటికి లాగడం అనుకున్నా. ఒక క్వశ్చన్ అడుగు. మీ గోళ మీదేనా? అడగండి. ఒక కుక్కకి 8 మీటర్ల చైన్ కట్టారు, కానీ అది 14 మీటర్ల దూరంలో ఉన్న వస్తువుని అందుకోగలిగింది. ఎలా? పాపం ఈవిడ 2 డేస్ నుంచి ఇది ప్రిపేర్ అవుతూనే ఉంది. ఎలా అడగాలి నేను సుమాని అని. ఎక్కడ అడిగేటువంటి ఛాన్స్ మిస్ అయిపోతాను అని మనం వేరే టాపిక్ మాట్లాడుతున్నా. నేను ఒక క్వశ్చన్ అడగను. 8 మీటర్ల చైన్ 14 మీటర్లు వెళ్ళిందా? తప్పు లెక్క చెప్పావు అందుకనే. కాదా? 8 లోపల ఉండిపోయింది. 8 మీటర్ల చైన్ కట్టారు, కానీ అది 14 మీటర్ల దూరంలో ఉన్న వస్తువుని అందుకోగలిగింది. ఓకే, అది 14 మీటర్ల దూరంలో ఉండే వస్తువు దగ్గరికి తీసుకెళ్ళాం దాన్ని. కాదు, మరి ఇంకో వైపు చైన్ కట్టలేదు. ఓ అసలు వెళ్ళిపోయింది అంతేనా? ఆహా, కుక్కకి మెడలోనే కట్టారు, అదే, ఇంకో అదే, వైపు అర్థమైంది. చైన్ కట్టలేదు. అర్థమైంది నాకు. మీరు ప్రశాంతంగా నిద్రపోవచ్చు. ఈ రౌండ్ అయిపోయింది. స్కోర్స్ చూద్దాం. మౌనిక, మౌల్య ఇద్దరు ఇలా రండి. ఇద్దరు, ఒకళ్ళు మో, ఇంకొకళ్ళు మౌ. బాబు. అమ్మ మో, అమ్మ మౌ, మో మౌ మౌ మో. తలా ఒక కార్డు తీసుకోండి, అటు చూపించండి. ఎవరికి స్టార్ కార్డ్ వస్తే వాళ్ళు ఫస్ట్ గిఫ్ట్ ఎంపిక చేసుకోవచ్చు. నీకు వచ్చింది, నువ్వు వెళ్ళి తీసుకో. నీకేం కాదు. అభినేత్రిదా చూస్తున్నానులే. దా దివ్య. ఆఖరి రౌండ్ ఆటాడుకుందాం రా. ఏం జాగ్రత్తగా చూడండి. ఇది తీసుకోండి, దీనికి 2 బొమ్మలను అంటించండి. ఇప్పుడు ఇక్కడి నుంచి దీన్ని దొరిలించండి. అది రెడ్ లోకి వెళ్ళిన తర్వాత మీరు ఆ బొమ్మల్ని తీసేసుకోవాలి. ఇప్పుడు ఇది ఇది ఇందులోకి మళ్ళీ 2 ఇచ్చుకో. ఏం సక్సెస్. ఇదే ఆట. ఓకే రెడీ, 1 2 3 గో. చాలా సింపుల్ గేమ్. 1 మినిట్ టైం ఉంది నీకు. ఓకే, ఈసారి కానీ నెక్స్ట్ టైం నుంచి బొమ్మలు అటువైపు ఉండాలి, ఆడియన్స్ వైపు. వాళ్ళకి బొమ్మలు చూడాలని ఉండదా ఏంటి? వెనక్కి వెళ్ళండి, పోయండి, పట్టుకో. రెడ్ లోకి వచ్చిన తర్వాత పట్టుకోవాలి. 30 seconds up.
టైం అప్. ఎన్ని బొమ్మలు ఉన్నాయో లెక్కెడదాం. 2 4 6 8 10 100 పాయింట్లు. అభినేత్రి. ఓకే రెడీ 1 2 3 గో. థర్టీ సెకండ్స్ అయిపోయాయి. టైమ్ అప్. 2 4 6 8 10 100. మౌనిక మౌల్య రండి. మీ ఇద్దరికి టై అయింది కదా, ఎవరు ఫస్ట్ ఆడాలో డిసైడ్ చేద్దాం. తీసుకోండి మీరు కూడా. అటు చూపించండి. సర్కిల్ కార్డ్ వచ్చిన వాళ్ళు ఫస్ట్ ఆడాలి. సో హైయెస్ట్ స్కోర్ అభినేత్రిదే. నువ్వు మినిమం ఒక 6 వేసేస్తే అది దాటేసేయచ్చు, కానీ ఇంకా ఆడడానికి మోనికా ఉంది, చూసుకో. ఆల్ ది బెస్ట్. 1 2 3 గో. తోసే తోసే. ఆ 30 సెకండ్స్ అయిపోయాయి. అభినేత్రి స్కోర్ ఇంకా దాటలేదు. ముందే తీసేసావు, ముందే లాగేసావు. సో అవి రెండు నాట్ కౌంటెడ్. ఇంకా అభినేత్రి స్కోర్ దాటలేదు. దాటేసావు. టైమ్ అప్. టైమ్ అప్ అన్న తర్వాత కూడా ఇంత చీటింగ్ చూసారా? అవి రెండు టైమ్ అప్ తర్వాత ఇవి రెండేమో నువ్వు అక్కడి నుంచే పట్టేసుకోవడం వల్ల. సో 2 4 6 60 పాయింట్. ఓకే, సో ఫైనల్ వార్ పశ్చిమ గోదావరి అండ్ వరంగల్ మధ్యలో ఉంది. ఇవాళ టైటిల్ విన్నర్ ఎవరు? రెడీ 1 2 3 గో. రెండు పట్టాయి. 4 పశ్చిమ గోదావరి, వరంగల్ 6. ఇంకొకటి పడితే అయిపోయింది. 30 సెకండ్స్ అప్. ఎన్నేసావు? ఎన్నేయమన్నా? 7 కదా, అంతకన్నా ఎక్కువ వేసావు, మేము ఒప్పుకోం. టైం తర్వాత వేసిన 2. సో 2 4 6 8 10 12 14 140 పాయింట్.
ఈ రోజు టైటిల్ విన్నర్ పశ్చిమ గోదావరి. కుమారి గంటకోసారి అడిగేస్తున్నావే అత్తాదిద్దారే కుమారి గంటకోసారి అడిగేస్తున్నావే అత్తాదిద్దారే నాంచకు పోరి నిన్నే కంగ్రాట్స్. ఏమైనా చెప్పాలనుకుంటున్నావా? రియల్లీ చాలా హ్యాపీగా ఉంది. నేను ఇక్కడ రావడానికి కారణం ఎక్స్క్లూజివ్ గా మా డాడీనే. నన్ను ఆడిషన్స్ కూడా చాలా సపోర్ట్ చేసి పంపించారు. Thank you, బిగినింగ్ లో Daddy. కూడా డాడీనే అంత పొగిడేసింది. నాన్న పేరేంటి? భాస్కర్. భాస్కర్ గారు, అందరూ మీలాగే కూతుర్ని చక్కగా చూసుకోవాలని మేము కోరుకుంటున్నాం. ఓకే, ఆల్ ది బెస్ట్. కుమారి గంటకోసారి అత్తాదిద్దారే కంగ్రాచులేషన్స్. మరి మీరు గెలుచుకుంటున్నారు గీజర్. ఈ రోజు పశ్చిమ గోదావరి జిల్లా వాళ్ళు గెలిచారు. నెక్స్ట్ ఎపిసోడ్ లో విన్నర్ ఎవరో తెలుసుకోవాలనుకుంటే డోంట్ మిస్ యువర్ ఫేవరెట్ స్టార్ మహిళ.